ఒక పార్టీ బీఫాంతో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాక మరో పార్టీలోకి జంప్ అయిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందేనని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. తెలంగాణలో బీఆర్ఎస్ టికెట్తో గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చింది. వారిపై దాఖలైన అనర్హత పిటిషన్లపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారో చెప్పాలని తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను ప్రశ్నించింది. ఈ ప్రాసెస్కు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేయాలని ఆదేశించింది. ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ ముందుంచాలని అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. ఆ పిటిషన్లను పరిశీలించి వాటి విచారణకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయాలని స్పీకర్కు సూచించింది. సదరు ఎమ్మెల్యేలకు నోటీసులు ఎప్పుడు జారీ చేస్తారు, వాదనలు ఎప్పుడు వింటారు, ప్రొసీడింగ్స్ ఎప్పటిలోగా పూర్తి చేస్తారు తదితర వివరాలన్నీ ఈ షెడ్యూల్లో పేర్కొనాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు 4 వారాల గడువు ఇచ్చింది. అప్పటికీ షెడ్యూల్ విడుదల చేయకుంటే ఈ కేసును సుమోటోగా విచారణకు స్వీకరిస్తామని హెచ్చరించింది. బీఆర్ఎస్ పార్టీ టికెట్తో గెలిచిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. దీనిపై మండిపడ్డ బీఆర్ఎస్ ఆ 3 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు నోటీసులు ఇచ్చింది. దీనిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్లో పెట్టడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్లు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సోమవారం స్పీకర్ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ టికెట్తో గెలిచి కాంగ్రెస్లోకి జంప్ అయిన ఎమ్మెల్యేలపై వేటు తప్పదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు చెప్పారు. ఈ విషయంలో సోమవారం హైకోర్టు వెలువరించిన తీర్పును ఆయన స్వాగతించారు. కోర్టు ఆదేశాల మేరకు 4 వారాల్లో ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తప్పవని అన్నారు. అదేవిధంగా వారిపై వేటు పడక తప్పదని, త్వరలోనే ఆ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వస్తాయని వివరించారు. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తారని హరీశ్ రావు జోస్యం చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామ్య విధానాలకు చెంపపెట్టని హరీశ్ రావు పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేలా ఉందన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై 4 వారాల్లోగా స్పీకర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని ఆశిస్తున్నట్లు హరీశ్ రావు చెప్పారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.